ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు 147వ కీర్తన చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి, ప్రార్థించండి. కృప కలిగిన మా తండ్రి, మరొకసారి నీ దీన దాసుని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాట్లాడించి నాలుగును వశపరుచుకొని మీరే మాట్లాడమని, మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది ప్రభా, నీ కృప కలుగుతుంది నాయన. అట్టి కృపతో మమ్మల్ని నింపమని, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గొప్ప విషయాన్ని చెప్తున్నాను. తన వాక్యము యాకోబునకు తెలియజేశాను. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడని పేరు. అయితే యాకోబు అని పేరు పెట్టుకున్న యాకోబు దేవుడంటే ఆసక్తి కలిగిన వాడు. దేవుణ్ణి కోరుకున్నాడు, దేవుని దీవెనలు కోరుకున్నాడు. దేవుడు దీవించాలని ఎంతగానో ప్రయాసపడ్డాడు. దేవుని ఆశీర్వాదాల కోసం పాటుపడ్డాడు. కాబట్టి తల్లి గర్భంలో ఉంటున్నప్పుడే పెనుగులాడాడు. కాబట్టి అటువంటి యాకోబు దేవునికి చాలా ఇష్టడు. ఎవరైతే దేవుణ్ణి కోరుకుంటారో, దేవుని కృపను కోరుకుంటారో, దేవుడు నన్ను దీవించాలి అని దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారంటే దేవునికి ఇష్టం. అందుకనే యాకోబు అంటే దేవునికి ఇష్టం. యాకోబుకి దేవుడు తన వాక్యమును తెలియజేశాడట. హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరికి తెలియచేయబడుతుందంటే ఈ రోజున ఆ యాకోబు యొక్క దేవుడే నీకు నాకు దేవుడయ్యాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడే నీకు నాకు దేవుడయ్యాడు. ఆది యందు వాక్యమై ఉన్న దేవుడే ఈ రోజున నీకు నాకు దేవుడయ్యాడు. ఆ వాక్యము యాకోబుకు తెలియజేశాడు. ఈ రోజున దేవుని బిడ్డలకు వాక్యం ఉన్నది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉంటుంది. బైబిల్ని ఎంతో కొంత ప్రతిరోజు దేవుని బిడ్డలు చదువుతారు, సేవకులు చదువుతారు, దీనిని ధ్యానం చేస్తారు. ఈ వాక్యము మన జీవితాలకు వెలుగునిస్తుంది, మన త్రోవలకు వెలుగునిస్తుంది, మన జీవితాలకు దీపముగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుంది. మనలో అజ్ఞానము, చీకటి, పాపము అన్నీ పోయి ఈ వాక్యంతో మన హృదయం నింపబడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యము ఎవ్వరికి తెలియపరచబడలేదట. దేవుని బిడ్డలకు ఎవరైతే యేసుని దగ్గరికి వస్తున్నారో, యేసుని చేర్చుకుంటున్నారో, నమ్మి బాప్తిసం పొందుతున్నారో వారికి దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. అందుకని ఈ వాక్యము నిన్ను శోధనలు కలిగినప్పుడు నిన్ను శోధనల నుంచి తప్పిస్తుంది. శ్రమలు కలిగినప్పుడు శ్రమల నుంచి నిన్ను విడుదల చేస్తుంది. రోగం కలిగినప్పుడు రోగపు నుంచి నిన్ను నివారణ కలిగేస్తుంది, స్వస్థపరుస్తుంది. కాబట్టి ఈ వాక్యములో ఉండే శక్తి అంతా కూడా మనకి దేవుడు ఇస్తున్నాడు. వాక్యం ఎవ్వరికి లేదండి. లోకంలో చాలా మందికి వాక్యమే తెలియదు. వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం వారికి లేదు. వాక్యాన్ని వినే చెవులు వారికి లేవు. కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. యాకోబు సంతానం అందరినీ దేవుడు ఇశ్రాయేలు అని పిలిచాడు. ఆ 12 గోత్రాల్లో నుంచి అనేక జనాంగం వచ్చారు. ఆ జనాంగంలోంచి యూదా గోత్రంలో నుంచి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించడం వల్ల ఆయన ప్రజలమైన మనమందరం వచ్చాం. ఆయన నమ్మిన వారందరూ దేవుని బిడ్డలంగా మనము కూడా యేసు ప్రభువారి సంతానంలోనికి మనం వచ్చాం. కాబట్టి ఇశ్రాయేలీలందరికీ కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి,
న్యాయ విధులు ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కాబట్టి కట్టడలు, దేవుడు కట్టడలు పెట్టాడు మనకి. కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. కాబట్టి కొన్ని న్యాయ విధులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏది న్యాయమైనది, ఏది మాన్యమైనది, ఏది విలువైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది సత్యము మీరు గమనించి చూడాలి అన్నాడు. కాబట్టి న్యాయ విధులను దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. న్యాయము తప్పి క్రైస్తవుడు జీవించకూడదు, సేవకుడు జీవించకూడదు. న్యాయము తప్పి దేవుని సేవ చేయకూడదు. న్యాయము తప్పి విశ్వాసులు ఎప్పుడు ఉండకూడదు. అన్యాయము జోలికి వెళ్ళకూడదు. ఈ రోజున సేవకులు అన్యాయం చేసుకుంటున్నారు కదండి. ఇది మంచా చెడ్డాను ఆలోచించకుండా సంఘాలని దోచుకుంటున్నారు, కాపర్లను దోచుకుంటున్నారు. చాలా సంఘాలని పెద్ద పెద్ద సేవకులే ఏం చేస్తున్నారంటే వారి సేవలను పాడు చేసి వారి సేవలను కట్టుకుంటున్నారు. అనేక మంది సేవలను కూలగొడుతున్నారు కొంతమంది దైవజనులు. జాగ్రత్త, న్యాయ విధులున్నాయి నీకు. న్యాయ విధులను పాటించకపోతే ఒక రోజున తీర్పులో దేవుడు నిన్ను ఊరుకోడు. అందుకని అంటాడు, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తూ పోనే. మనం అనుకుంటాం వాడు ఇంకా వర్ధిల్లుతున్నాడు, ఇంకా పెద్ద పెద్ద సంఘాలు కట్టేస్తున్నాడు అనుకుంటాం. కానీ దేనిని బట్టి కడుతున్నాడు ఆ సంఘమును? న్యాయమును బట్టా, అన్యాయమును బట్టా? జాగ్రత్త. మెనే టేక్ కేర్ ఫార్ సిన్ అంటాడు. కాబట్టి నిన్ను దేవుని యొక్క ఆజ్ఞలనే త్రాసులో వేసినప్పుడు నువ్వు తేలిపోతావేమో. జాగ్రత్త. నీ లెక్కను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా చేస్తున్నావు సేవ, ఎలా చేస్తున్నావు విశ్వాసగా, నీవు న్యాయ విధులు గమనిస్తున్నావా, దేవుని కట్టడలను పాటిస్తున్నావా లేదో చూస్తాడు. అందుకని అంటున్నాడు, ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించండి. చాలా మందికి ఆయన న్యాయ విధులు తెలియకుండా ఉన్నాయట లోకస్తులకి. ఈ రోజున వాక్యము తెలిసిన దైవజనులు కూడా, వాక్యాలు బాగా బోధించే సేవకులు కూడా అన్యాయంలో ఉంటున్నారు. జాగ్రత్త. అన్యాయం చేస్తే అన్యాయం అయిపోతావు. జాగ్రత్తగా సేవ చేయండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి. మనం పోరాడుతున్నది కూడా మంచి పోరాటమై ఉండాలి. ఒకడికి అన్యాయం చేసి మన కోసం, స్వార్థం కోసం, డబ్బు కోసం, డబ్బు అనే పిచ్చిలో పడిపోయి మదమిక్కిపోయి జాగ్రత్త. దేవుడు నిన్ను లెక్కలోని పెడతాడు. దేవునికి లెక్క అప్పగించాలి. ఒక తీర్పు దినముందు ఒక రోజున ఆ తీర్పులో నీవు ఎలాగ బ్రతికావో, ఎలాగ పని చేశావో అన్నిటినీ తీర్పులోనికి తీసుకుని వస్తాడు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. వాక్యం ద్వారా ఇదో నీ హెచ్చరికను మేము విన్నాం ప్రభువా. ఏదో మేము న్యాయ విధులను పాటించాలని, నీ కట్టడలను పాటించాలని, మంచి సేవ చేయాలని, మంచి విశ్వాసంగా మేము బ్రతకాలని మాట్లాడుతున్న నీ మాటలకు భయపడి ప్రభువా మా జీవితాలను దిద్దుబాటు చేసుకునే జ్ఞానం. చాలా మంది పెద్దవారు అనుకుంటున్నారు ప్రభువా, ఇంకా మాకు దిద్దుబాటు అక్కర్లేదు అనుకుంటున్నారు ప్రభువా. మేమే అందరినీ సరిదిద్దగలమని అనుకుంటున్నారు ప్రభువా. కానీ మమ్మల్ని అందరినీ సరిదిద్దేవాడు నీవే తండ్రి. తీర్పు తీర్చువాడు నీవే తండ్రి. నీ తీర్పులో మేము నిర్దోషంగా ఉండే భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.